చేపలకి సంబంధించింది ఇక్కడ ఉన్నాయి. మొత్తం అదే చూడండి. ప్యాక్ చేస్తుంది. మేడం చెప్పండి, మీరు ఇదే కొనడానికి కారణం ఏంటి? నాకు నేటివ్ చాలా ఇష్టం అండి. అంటే ఇది దేనికి సంబంధించిందమ్మా? ఇది దేనితో ఏ ఆకు? ఈ ప్రకృతి నుంచి వచ్చింది కనుక ఇది అంటే తాటాకు సంబంధించింది. ఇది ప్లాస్టిక్ కాదు. అంటే మీరు ఇప్పుడు దీంట్లో ఈ యొక్క బుట్ట కొన్నారు కదా, దీంట్లో ఏం పెడతారు? దీంట్లో నేనేమో ఫ్రూట్స్ పెడతారు. మిస్లేనియస్ థింగ్స్ పెడతాను ఏదైనా. అచ్చా, అంటే ఫ్రిడ్జ్లో పెడతారా లేకపోతే బయటనే పెడతారా? అయితే నిల్వ ఉంటుందా అమ్మా? ఇది నిల్వ ఉండకపోయినా తొందరగా ఖర్చు అయిపోతాయి కదా, పురుగులు రాకుండా ఉంటది, అందంగా ఉంటది. అంటే ఈ యొక్క తాటాకు యొక్క మహిమ అనేది ఒకటి అన్నట్టు. అందంగా ఉన్నాయి కూడా, అందంగా ఉన్నాయి, ఆకర్షిస్తున్నాయి. అయితే చాలామంది తాటాకు యొక్క చేతి పెట్టి తయారు చేసిన వస్తువులు చాలా సంతోషం ఉల్లాసంగా తీసుకుంటున్నారు. ఈ మేడం కూడా తీసుకున్నారు. చూడండి, ఎక్కువ మంది స్టాల్స్ అనేది తాటాకు యొక్క వృత్తితో చేసిన దాంట్లోనే ఉన్నారు ఎక్కువగా. చూడండి, చాలా ఆకర్షిస్తున్నాయి. తాటి ఆకుతో సంబంధించినవి చూడండి. ఇది కూడా పర్స్, ఇది తాటాకు పర్స్. ఇది తాటాకు బుట్టి, తాటాకు అన్నీ. ఈ తాటాకు యొక్క సూప్ అంటారు. తాటాకుతో సంబంధించింది పెండి, తాటాకు అన్నీ తాటాకుతోనే. ఇవి పెన్సిల్ బాక్స్, ఇది తాటాకుతో గదం అంటారు దీన్ని. చిన్నపిల్లలకి తాటాకుతో చేతి బెట్టుతో తయారు చేసింది ఇది. చూడండి, చూడండి తాటాకు ఇసురుకర్ర. తాటాకు ఇసురుకర్ర అన్నీ తాటాకుతో సంబంధించింది మొత్తం. చూడండి, ఈ తాటాకు యొక్క పూలు చాలా ఆకర్షిస్తున్నది స్టైలు. గౌడ కులస్తులు ఈ విధంగా గతంలో తయారు చేసేవాళ్ళు. తాటాకుకి సంబంధించిన అన్నీ చూడండి. తాటాకు, ఇది తాటాకు ఇంటి ముందు పెట్టేది. చూడండి ఫ్లోర్, ఇది తాటాకు. అవి పర్సమా? పర్స్ చూపేయండి. అది పర్సమా? అది
రైట్. చాలా ఆకర్షిస్తున్నాయి. ఈ మరొకసారి అది చాలామంది ఆకర్షించే విధానంగా తాటాకుతో తయారు చేయబడిన వస్తువులను చాలా ఆసక్తిగా చూస్తున్నారు. చూడండి, కస్టమర్ అనేది తాటాకు మీద ఎంత ప్రేమ అన్నది చూడండి. కొనుగోలుదారు ఉత్సాహం ఉల్లాసంగా చూస్తున్నారు. గోడలన్నాల చేతులు వృత్తులు అమ్మకం ప్రదర్శన. మేడం నమస్తే, చెప్పండి. మీరు ఇంతకుముందు చూసారా ఇది తాటాకుకి సంబంధించింది? అదే మీరు గౌడ్ కులస్తులు కదా, మీరు చూస్తే ఎట్లా అనిపిస్తున్నది? గతంలో మన పూర్వీకులు ఈ విధంగా చేసేవాళ్ళు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎక్కడి నుండి అమ్మా మీరు? ఓకే, చాలా ఆసక్తిగా చూస్తున్నారు వీళ్ళు గౌడ్ కులస్తులు.